అరౌండ్ 60-70% బేస్డ్ ఆన్ అవర్ స్టాండర్డ్స్. కాస్ట్ ఈక్వేషన్స్ అవన్నీ పక్కన పెడతాం. వాళ్ళు వచ్చిన తర్వాత మనని మొత్తం తగ్గించారు. వాళ్ళు $45 trillion మొత్తం తీసుకెళ్లిపోయారు మన దేశాన్ని దోచుకొని. మన జీడిపి తగ్గించారు. మన లిటరసీ రేటు వాళ్ళ స్టాండర్డ్ ఒకటి పెట్టేసి మన లిటరసీ రేటు 3% దించారు. అంత అట్టడుగును దింపేసిన మన జాతిని అట్టడుగును దింపేశారు వాళ్ళు. వాళ్ళు మనకి నాగరికత నేర్పారా? వాళ్ళని ఇప్పుడు మన బ్రిటిషర్స్ తరిమి కొట్టిన తర్వాత ఇంకా కోలుకోలేదు వాళ్ళు. ఈనాటి వరకు కోలుకోలేదు. అక్కడ ప్రపంచ ఒకప్పుడు సూపర్ పవర్ వాళ్ళు, ఇవాళ కనుమరుగైపోతుంది ఆ దేశం. అటువంటి దేశం వచ్చేసి ఒక అబ్యూజింగ్ వర్డ్ కూడా మాట్లాడారు ఆయన. గరికపాటి గారి వృషణాళాలు కట్ చేయాలని కూడా మాట్లాడిన మాటను మనం చాలా దౌర్భాగ్యంగా విన్నాం. అది అసలు ఇంత దారుణంగా మాట్లాడతాను. వాడు అసలు జీవించడానికి కూడా అర్హత లేని వాడు. అది దౌర్భాగ్యుడు. ఆ నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటం. అసలు ఏంటది నాకు అర్థం కావట్లేదు. వాడు బతుకెంత, వాడెంత. ఇప్పుడు ఏదో యూట్యూబ్ వీడియోలు ఏదో చేసుకుంటూ తిరుగుతున్నాడంటే తిరగమనండి, వాడు ఏదో చేసుకోమనండి. ఇటువంటి విషయాల్లో అసలు ఇంకోటి మాట్లాడాడండి. ఇప్పుడు గరికపాటి గారిని అంటాం అది మహాపాపం. రెండవది, ఆయనేమో సహస్రావధాని ఎంతో సాధన చేసిన వ్యక్తి, సొసైటీకి మంచి చేసే వ్యక్తి, మార్గదర్శి. అతను పట్టుకుని ఈ మాటలు అంటాడు. ఇంకోటి, రీసెంట్లీ మేడ్ కామెంట్స్ ఆన్ సీతమ్మ అండ్ సీతామాత అండ్ ద్రౌపది మాత. పాంచాలిని, సీతామాతని మన ఇండియన్ సొసైటీ నోట్లో కూడా రావట్లేదు. అంటే ఇంకొకటి అతను మళ్ళీ ఇంకొక వీడియో అయితే రిలీజ్ చేశాడు. నేను మాట్లాడిన మాటను వక్రీకరించారని కూడా ఇంకొక వీడియో రిలీజ్ చేశాడు. అతను ఏమంటాడంటే, సీతమ్మని ఆ రోజుల్లో ఎవరైతే రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయాడో అతను చనిపోయాడు, అతను పోయాడు, నాశనం అయిపోయాడు. మరి ద్రౌపదిని ఎవరైతే కౌరవులు ఎవరైతే ఇది చేశారో వాళ్ళు నాశనం అయిపోయారు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు నాశనం కాటలేదు అని అడిగాడు. నేను ఎక్కడ వ్యంగ్యంగా మాట్లాడానని అంటాడు. అసలు సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అక్కడ అతను మాట్లాడిన దానిలో పాజ్ ఇవ్వాలని సోషల్ మీడియాలో చాలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అతన్ని బ్యాన్ చేయాలంటున్నారు. అసలు ఇంటెన్షన్ అతనిది ఏంటంటే మీరు ఏమంటారు? మీరు ఆ వీడియో చూసారా? రెండు ఇంటెన్షన్స్ అండి నేను చూశాను. రెండు ఇంటెన్షన్. ఒకటి, వాడు ఏదో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ దొరికిన తర్వాత ఇది డైవర్షనల్ టాక్టిక్స్. ఏదో నోటికి వచ్చింది వాగేసి డైవర్ట్ చేసి పెద్ద గాలి వాడి సపోర్టర్ బేస్ ఏదో పెంచుకోవడం. ఈ వికృత మైండ్ సెట్ ఇది నంబర్ 1. నంబర్ 2, ఇంకోటి ఏంటంటే అజ్ఞానం. వాడు రామాయణం మహాభారతం చదువుకుంటే తెలుస్తుంది. ఏదో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం. అసలు రామాయణం ఏంటి, అసలు చరిత్ర, మన ఇతిహాసం ఏంటి, మన ఇతిహాసాల్లో ఉన్న లోతులు ఏంటి, దానికి సొసైటీకి ఇచ్చే సందేశాలు ఏంటి, వాడు ఏం తెలుసు? వాడు నోటికి వచ్చింది వాగటాలు. రామాయణంలో సీతను టచ్ చేశారు, అందుకు పోయారు. సీతమ్మని టచ్ చేశారు, పోయారు. ద్రౌపది అమ్మని టచ్ చేశారు, పోయారు. అది కాదు, దానికి వెనకాల చాలా చాలా చరిత్ర ఉంది. అది తెలుసుకోవాలి ఫస్ట్. తెలిసిన తర్వాత తెలవకపోతే మాట్లాడకూడదు. అది ఇట్లా పబ్లిక్ లో ఇటువంటి వెధవలకి ఆపర్చునిటీ ఇవ్వటం కూడా తప్పు. వాడిని కంప్లీట్ గా బ్యాన్ చేసి ఒక కేసు వేసి కంప్లీట్ గా వాడి ఛానల్లో ఏదో వెధవ ఛానల్ ఒకటి ఉంది మొత్తం బ్యాన్ చేసి లెట్ హిమ్ నాట్ హ్యావ్ ఎనీ స్పేస్, మీడియా స్పేస్ ఎట్ ఆల్. అది రావటం వల్లే పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇటువంటి అసలు సర్టన్ థింగ్స్ ఒక లిమిట్ అన్నది ఉంటది. ఇది అసలు క్రాస్డ్ ఎవ్రీ లిమిట్, ఎవ్రీ పాసిబుల్ లిమిట్. ఈ విషయంలో మాత్రం తగ్గి మనం కొంచెం ఇదిగా రిలాక్స్డ్ గా ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ ట్రెండ్. ఎవ్రీబడి విల్ స్టార్ట్ స్పీకింగ్ లైక్ దట్. మాట్లాడటం ఏదో గొప్ప అనుకుంటున్నారు. అసలు ఏం తెలుసని, మన దేశం గురించి ఏం తెలుసు, మన సంస్కృతి గురించి ఏం తెలుసు, నలుమూలన ఉన్న మన సైంటిఫిక్ రహస్యాలు ఏం తెలుసు. మన ఇంటి ముందేసే ముగ్గుకు కూడా సైన్స్ ఉందండి. నాసాలో ఇవాళ కనిపెడుతున్నారు సర్టన్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. మనం కొన్ని వేల సంవత్సరాల ముందే కనిపెట్టాం. అటువంటి భూమి మీద వీడు హీ డజంట్ ఈవెన్ డిజర్వ్ టు బి కాల్డ్ ఎన్ ఇండియన్. వాడు అక్కడ ఇఫ్ పాసిబుల్ డూ సంథింగ్, లెట్ హిమ్ స్టే అవుట్ సైడ్ ద కంట్రీ, లెట్ హిమ్ నాట్ టాక్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఇండియా. యాంటీ నేషనల్ ఫెలో
ఇటువంటి వాళ్ళు యాంటీ నేషనల్ టు బుక్ ఓకే, కేస్ అసలు నరోత్తమ్ గారు ఒక సామాన్యంగా నార్మల్గా మాట్లాడి శివాజీ మాట్లాడిన విషయం, తను మాట్లాడిన నా యొక్క ఇంటెన్షన్ అది కాదు, కానీ నా వలన తప్పు జరిగింది, మేము క్షమాపణలు కోరుతున్నాను, ఆయన క్షమాపణలు కోరారు, అక్కడితో ఇది ఫుల్ స్టాప్ పడిపోవాలి. రోజు రోజుకు ఏదో ఒక రకంగా ఇది వివాదం చెలరేగుతున్నది, దీనికి చర్మాంకం ఎక్కడ పడాలి, ఇది ఆదేంటి అంతమేంటి, ఎందుకు వీళ్ళు ఒక పరాన్న జీవుల్లాగా వేరే వాళ్ళ మీద అటెన్షన్ని మా మీద రావాలని వీళ్ళు ఎదగడానికి ట్రై చేస్తున్నారంటారా? అసలు ఏం జరుగుతుందంటారు? అసలు ఎందుకు చౌకబారు విమర్శలు ఎందుకు వస్తున్నాయి? లోకంలో బోల్డంత పనుంది, ఎవరు ఎక్కడ ఖాళీ లేని పరిస్థితి, కానీ దౌర్భాగ్యమైన పరిస్థితుల గురించి మనం డిబేట్లు చేయాలన్నా దీనమైన స్థితికి మనం చేరుకుంటున్న గల ప్రధాన కారణం ఏంటంటారు? అదే ఇది విషయం దౌర్భాగ్యమైన విషయం అయినా కూడా ఇది చాలా సోషల్లీ సెన్సిటివ్ సబ్జెక్ట్. అందుకనే మనం ఫుల్ స్టాప్ పెట్టడానికి దీర్ఘంగా విశ్లేషించాలి. విషయం ఏంటంటే ఇది ఒక యాక్టర్ శివాజీ అండ్ యాక్ట్రెస్ అనసూయ అండ్ ఈ వెధవ అన్వేష్ వీళ్ళకి సంబంధించింది కాదు. తరతరాలుగా యుగాలుగా స్త్రీకి పురుషుడికి ఆధిపత్య పోరు, వీళ్ళ రైట్స్ కోసం వీళ్ళు ఫైట్ చేసేది ఇది రెగ్యులర్. మన డీప్ గా చూసారంటే మన చరిత్ర, మన ఇతిహాసాలు అన్నిట్లోనూ ఇది కనపడుతుంది డీప్ గా. ఇదేదో పోర్ అని కాదు, ఇట్స్ అ ఫ్రిక్షన్ బిట్వీన్ టూ లైఫ్ ఫోర్సెస్ దట్ మెయింటైన్స్ లైఫ్ అన్నది మెయింటైన్ అవుతుంది. అది మనుగడ, ఒక నిమిషం ఉండండి, మనుగడ అన్నది సాగుతుంది. అది దానికోసం ఇట్స్ అ డీపర్ ట్రూత్. ఇప్పుడు ఇటువంటి విషయంలో మన యాక్టర్ శివాజీ గారు చేసిన తప్పు ఏంటంటే మాట తూలేరు, ఆ స్టేజ్ లో అన్నారు. ఒక ఆడవాళ్ళకి చెప్పడానికి ఓకే, ఇప్పుడు గరికపాటి గారు కూడా చెప్పారు, హీ సెడ్ సరిగ్గా వస్త్రాధారణ చేసుకోవాలి. అది వస్త్రాధారణ సరిగ్గా అన్నదానికి డెఫినిషన్ ఏంటి అన్నది. అండ్ మోర్ ఓవర్ అది దట్స్ నాట్ ద ప్లాట్ఫామ్ టు సే సంథింగ్. అండ్ ఇంకో ఎక్స్టెంట్ వెళ్ళిపోయి ఆయన ఏమన్నారంటే ప్రవోక్ అయిపోతున్నారు జనాలు, ప్రవోక్ అయిపోవటం వల్ల వీళ్ళు వస్త్రధారణ మార్చుకోవాలి, సరిగ్గా వేసుకోవాలి. అది కొంచెం రాంగ్ సైడ్, రాంగ్ ఎమోషన్ తీసుకెళ్ళింది. బికాస్ మనం గుడికి వెళ్తాం, గుడిలో శిల్పి మొత్తం దేవుళ్ళని నగ్నంగానే ఉంటాయి అక్కడ, కానీ దాన్ని చూసి మనం కామన్ రాదు, మనకు వచ్చేది భక్తి వస్తుంది. భక్తి కోసం వెళ్తామా కామం కోసం వెళ్తామా చూసి దృక్పథం బట్టి ఉంటది. ఆడవాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛని ఇవ్వటం బెటర్. వాళ్ళు దే కెన్ డిసైడ్, వాళ్ళకి తెలుసు, వాళ్ళ బౌండరీస్ వాళ్ళకి తెలుసు. మన ఇంట్లో మన అమ్మలకి తెలుసు, మన చెల్లెళ్ళకి, మన ఇళ్ళకి అందరికీ తెలుసు. దే నో దేర్ బౌండరీస్. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టి జనరలైజ్ స్వీపింగ్ స్టేట్మెంట్ గా వీళ్ళు వచ్చేసి మీరు అట్లా చేయటం వల్ల వీళ్ళు ప్రవోక్ అవుతున్నారు అంటే తప్పు. ప్రవోక్ అయ్యే వాళ్ళు మక్కలు ఎరగదన్నారు. రైట్ నరోత్తమ్ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతా సార్, మీరు అందుబాటులో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. కృష్ణ గారు నమస్తే. మీకు సార్, జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు, ఎలా చూడాలంటారు? నాకైతే ఈ డిబేట్ లో పాల్గొనడం ఇష్టం లేదండి. చెడును మాట్లాడవద్దు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు ఆలోచించొద్దు అంటున్నాను. నేను మర్యాదతో నేర్పించాను. చెడు చెప్పాలంటే ఈ చెడగొట్టింది మన ఛానల్ మీరే కాదు, నేను దాదాపు 18 చూస్తున్నాను. సంప్రమణికి ప్రముఖమైన ఛానల్ కూడా ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి పేరు కూడా నాకు ఇష్టం లేదు. కనుక ఆ వ్యక్తి గురించి రామ్మోహన్ గారు ఇందాక నరోత్తమ్ గారు చెప్పినట్టు ఒక చెడుని మనం చూసిన తర్వాత దాన్ని చెడు అని మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి అందులో ఈ అన్వేషణ